లేదంటే 60-40లోనో మీరు ఇచ్చేదాన్ని మీరే ఇచ్చినట్టు, బటన్ నొక్కినట్టు మీరు డబ్బు కొట్టుకోవడానికి, బాధలు కొట్టుకోవడానికి, సాక్షి పేపర్‌లో పేపర్ యాడ్ చేసుకోవడానికి, ఇది ఇచ్చేది 10 పైసలైతే 20 పైసలతోటి ఆర్భాటంగా సభలు పెట్టి దానికి ప్రచారం చేసుకోవడానికి, అలాగే నిధులు ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసేసి మొదటి నుంచి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా తను తప్పుల తడకల్లోనే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మొదటి రావడమే ఇందాక మన ప్యానెల్ పెద్దలు అన్నట్టు ప్రజా వేదికను కూలగొట్టారు. అంటే ఉన్నది ఉపయోగించుకోవడం రాదు, కొత్తది నిర్మించడం చేత కాదు, కానీ ఉన్నదాన్ని చెడగొట్టడం మాత్రం వచ్చనమాట. అపశకునంతోటి కూల్చివేతలతోటి మొదలైన ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ఆ రోజే పెద్దలందరూ అనడం జరిగింది. అలాగ మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా అప్పులు ఏ రకంగా తేవాలి, ఎన్ని రకాలుగా అప్పులు తెచ్చే మార్గాలను అన్వేషిస్తూ వచ్చారే తప్ప ఇప్పటి వరకు ఆదాయ మార్గాల్ని ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు అన్వేషించలేదు, దాని మీద దృష్టి పెట్టలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన దగ్గర నుంచి కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలా గెలవాలి, దానికోసం ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలి, వాళ్ళకి ఏ రకమైన స్థాయిలాలు చూపించి ఆశ పెట్టాలి, అలాగే ఈ ప్రభుత్వానికి సమాంతరంగా ఒక వాలంటరీ వ్యవస్థలను తీసుకువచ్చి తన ప్రజల వద్దనున్న డేటా మొత్తం సేకరించి నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవడానికి ప్రణాళికలు రచించుకోవడానికి, అంటే అసలు ఒక పద్ధతి, ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, సిఎస్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా అంత పెద్ద మేధావులు ఉన్న ఆఫీసర్స్ కూడా వాళ్ళ మాట కూడా వినకుండా కేవలం తన చుట్టూ ఒక కోటరి, ఒక 5-6 కోటరి ఎవరుంటారో మనందరికీ తెలిసిందే, సలహాదారులని కొంతమందిని తీసుకుని వాళ్ళు చెప్పినట్టు గవర్నమెంట్ రన్ చేశారు తప్ప చట్టాలకు లోబడి, రాజ్యాంగానికి లోబడి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం రన్ చేయలేదు. అంటే ఒక పద్ధతి పాడు లేకుండా జరిగిన ఈ పాలన ఏదైతే ఉందో, ఈ రోజు ఉన్న పరిస్థితులు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు నిజంగానే ఇందాక మన పెద్దలు చెప్పినట్టు, రఫీ గారు చెప్పినట్టు టైంకి 1వ తారీఖు జీతాలు వస్తాయన్న సంగతి అన్న ఆశ ప్రభుత్వ ఉద్యోగులు కూడా పోగొట్టుకున్నారు. ఏదో ఒక టైంలో వస్తాయిలే, 10వ తారీఖు వస్తాయి, 15వ తారీఖు వస్తాయి, అలా తీసుకొచ్చేసారు ఈ 5 సంవత్సరాల నుంచి. అసలు జీతాలు ఇవ్వడమే గ్రేట్ ఈ ప్రభుత్వం అన్న దుస్థితికి వచ్చేసింది. ప్రతి నెల 1వ తారీఖుకి ప్రభుత్వ ఖజానాలు ఖచ్చితంగా 11,500 కోట్లు ఉండి తీరాల్సిందే. వేతనాలకి, పెన్షన్లకి, వేతనాలు పెన్షన్లు రెండు కలిపి 5,500 కోట్లు పోగా, అలాగే సామాజిక పెన్షన్లకి ఇంకా 1,850 కోట్లు, అలాగే ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు ఒక 4,500 కోట్లు, ఖచ్చితంగా 11,500 కోట్లు ప్రభుత్వ ఖజానాలు ఫస్ట్ తారీఖు ఉండాల్సిందే. కానీ మరి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరులు ఎక్కడ ఉంటున్నాయి? వీరి అప్పులకి వచ్చే ఆదాయానికి ఎక్కడ టాలీ అవ్వట్లేదు. మా జగన్మావయ్య కాదండి, మంగళవారం మంగళవారం అప్పుల కోసం వెళ్తాడు అనమాట. అప్పుల కోసం వెళ్ళడం, కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలు పడ్డం, సెక్యూరిటీ బాండ్స్ తాకట్టు పెట్టేశారు, కార్పొరేషన్ నిధులు తాకట్టు పెట్టేశారు, ఇంకా ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టేశారు. ఇంకా కొన్ని రోజులు పోతే మీదో మాదో ఆస్తి పత్రాలు కూడా ఇప్పుడు అడుగుతున్నారు కదా ఆల్రెడీ, మీ ఆస్తి పత్రాలు నా దగ్గర పెట్టండి, ఒరిజినల్స్ నా దగ్గర పెట్టండి అని. అంటే రాబోయే రోజులు ఈ ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇస్తే మా గట్టి మీద ఉన్న నగలు, మన ఆస్తి పత్రాలు కూడా తాకట్టు పెట్టుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తారు. అంటే ఇప్పటికీ ఇన్ని తప్పులు చేసినా కూడా మళ్ళీ అసలు సరిదిద్దుకునే ప్రయత్నం ఏ ఒక్క చోట కూడా మనకు కనిపించట్లేదు. ఇంకా అప్పులు ఎలా తేవాలి, ఇంకా ప్రజల్ని ఎలా మోసం చేయాలి, ఇంకా ఏదో ఒకటి ఉచితాల పేరుతో ప్రజల్ని మభ్య పెట్టాలనే పద్ధతే తప్ప సరిదిద్దుకునే ఆలోచన, అసలు అటువంటి చర్యలు ఏమాత్రం ఈ 5 సంవత్సరాలు మనకు కనిపించట్లేదండి. ఇప్పుడు పెన్షనర్ల విషయంలో చూసాము, వాలంటీర్స్ ని ఎలక్షన్స్ విధులకి వాడొద్దని చెప్పి ప్రతిపక్షాలు ఈసీకి ఇచ్చిన వినతి పత్రం, దాని ప్రకారమే ఈసీ ప్రతిపక్షాలు ఏదంటే ఈసీ అది ఇచ్చేది కదా, అది రాజ్యాంగానికి విరుద్ధంగా వాలంటీర్స్ అనేవాళ్ళు రాజ్యాంగానికి విరుద్ధం అంటేనే ఈసీ చర్యలు తీసుకుంటుంది. అంతేగాని ప్రతిపక్షాలు అడిగారనో మీరు అడిగారో ఈసీ చర్యలు తీసుకోదు కదా, అది రాజ్యాంగబద్ధంగానే చర్యలు తీసుకుని వాలంటీర్స్ ని వాడకూడదన్నారు. దీనికి వాళ్ళు మసిపూసి మారేడు కాయ చేయాలి